వెల్కమ్ టు పురా లోకల్. మత ఛాందసవాదాన్ని తలకెక్కించుకున్న పాక్ దాన్ని ఉగ్రవాదులను పెంచి పోషించుకోవడానికి వాడుతున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో మత ఘర్షణలు రేపేందుకు మొన్న గురుద్వారాలు, మందిరాలపై దాడి చేసింది. దానికి ముందు ముస్లిం కాని టూరిస్టులను పహల్గామ్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చంపారు. ఇంత జరిగినా పాకిస్తాన్ ఇంకా తన వక్రబుద్ధిని అస్సలు మార్చుకోవట్లేదని తాజా పరిస్థితులు మరోసారి రుజువు చేస్తున్నాయి. అసలు చనిపోయిన ఉగ్రవాది కుటుంబానికి నష్టపరిహారం ఏంట్రా బాబు అంటూ ప్రపంచవ్యాప్తంగా దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. అయినా పాకిస్తాన్కు మాత్రం చిల్లి గవ్వంతైనా సిగ్గులేదు. గత వారం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పూర్తిగా ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసింది. ఈ క్రమంలో దాదాపు 100 మంది మరణించినట్లు తెలుస్తోంది. కాగా తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం భారత దాడిలో కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 14 మంది మరణించినందుకు గాను అతనికి 14 కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించనున్నట్లు ది ట్రిబ్యూన్ ఇండియా నివేదించింది. ఎందుకంటే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మృతులకు ₹1 కోటి పరిహారం ఇచ్చేందుకు ఆమోదించడమే దీనికి కారణంగా తెలుస్తోంది. మరణించిన వారి చట్టబద్ధమైన వారసులకు ఆ సొమ్ము అందించనున్నందున అతనికి భారీ చెల్లింపు జరగనుంది. గత వారం ఇండియా జరిపిన మిసైల్ దాడుల్లో తన కుటుంబంలో 14 మంది మరణించారని ఏకంగా ఉగ్రవాదులే ధృవీకరించగా, ఇండియాపై ఖచ్చితంగా తాను పగ తీర్చుకుంటానని, సర్వనాశనం చేస్తానంటూ ఒక లేఖను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వారి కుటుంబంలో కేవలం మసూద్ అజార్ మాత్రమే బతికి ఉన్నందున చనిపోయిన అతని అక్కా, బావ, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, 5 పిల్లలతో పాటు సహాయాలకు రావాల్సిన డబ్బు ఉగ్రవాదికి పాక్ అందించనుందని తెలుస్తోంది. అయితే పాక్ కేవలం మసూద్ అజార్కి మాత్రమే ఇలా చెల్లిస్తుందా, లేక మదర్సాలను నడుపుతున్న ఇతర కీలక ఉగ్రవాదులకు సైతం పక్కదారిలో ఏదైనా చెల్లింపులు చేస్తుందా అనే విషయం తేలాల్సి ఉంది. మసీదుల మాటున ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న అనేక తీవ్రవాద సంస్థలకు నిలయంగా, ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా మారిన పాక్ ఇలా సాయం చేయడాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం మసూద్ అజార్ పాక్ ప్రభుత్వం నుంచి వస్తున్న నష్టపరిహారం డబ్బును తిరిగి తన ఉగ్రవాద కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు ఉపయోగించే అవకాశం ఉందని భారత రక్షణ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.